గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు క్రిప్టో ఇన్ఫర్మేటికా యూట్యూబ్ ఛానల్. మనం ఈ వీడియోలో సెలియా నెట్వర్క్ యొక్క నెక్స్ట్ అప్డేట్స్ ఏంటి, తర్వాత ఈ సెలియా ఫైనాన్స్ అనేది ఎప్పుడు లిస్టింగ్ అవ్వబోతుంది అనే విషయాన్ని ఈ వీడియోలో తెలుసుకుందాం. సో వీడియోలోకి వెళ్ళే ముందు అందరికి ఒక రిక్వెస్ట్ అండి, వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, మన క్రిప్టో ఇన్ఫర్మేటికా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దాంతోపాటు వీడియో యొక్క డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి టెలిగ్రామ్ లేదా వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. అక్కడ మీకు మినిట్ టు మినిట్ అప్డేట్స్ అనేవి తెలుస్తుంటాయి. సో ఇప్పుడు నేను సెలియా అప్లికేషన్ అనేది ఓపెన్ చేశానండి. ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మెయిన్ పేజ్ మీద చూడండి, ఫేజ్ 1 వెరిఫైడ్ అని చూపిస్తుంది. దీనికి మీనింగ్ ఏంటి అంటే, మీరు కేవైసీ 1 స్టెప్ ఏదైతే ఉందో అది మీరు సక్సెస్ఫుల్గా క్వాలిఫై అయినట్టు, కంప్లీట్ అయినట్టు. సో ఎవరైతే కేవైసీ 1 అనేది ఇప్పటివరకు చేసుకోలేదో వాళ్ళు ఇమీడియట్గా చేయాల్సిన విషయం ఏంటి అంటే, కంటిన్యూస్గా 15 రోజుల పాటు 15 డేస్ కంటిన్యూస్గా 15 రోజుల పాటు మీరు ఏ రోజు మిస్ చేయకుండా మైనింగ్ అనేది చేయాలన్నమాట. సో మీరు మైనింగ్ అనేది కంటిన్యూస్గా 15 డేస్ పాటు మైనింగ్ అనేది చేస్తే మీకు కేవైసీ 1 లేకపోతే ఫేజ్ 1 అనేది చేసుకోవడానికి ఎలిజిబిలిటీ అనేది వస్తుంది. ఎలిజిబిలిటీ వచ్చిన తర్వాత మీరు కేవైసీ అనేది చేసుకోవాలి. సో ఇప్పటివరకు మీరు కేవైసీ 1 అనేది కంప్లీట్ చేయకుండా ఉండుంటే వాళ్ళు ఖచ్చితంగా ఈ వీడియో యొక్క డిస్క్రిప్షన్లో ఒక లింక్ అనేది ఇచ్చి ఉంటాను. మీరు ఎలిజిబిలిటీ ఏ విధంగా రావాలి, కేవైసీ 1 ఏ విధంగా చేసుకోవాలనేసి దాంట్లో క్లియర్గా డీటెయిల్స్ ఉంటాయి. ఆ వీడియోలో మీరు చూసి మీ కేవైసీ 1 అనే దాన్ని చేసుకోండి. ఎందుకు అని అంటే, కేవైసీ 1 అనేది చేసుకుంటేనే మీరు కేవైసీ 2కి ఎలిజిబుల్ అనేది పొందుతారనమాట. ఒకవేళ కమింగ్ 15 డేస్ లేకపోతే కమింగ్ 20 డేస్ 25 డేస్ ఆగస్టు 15th లోపు మీరు కేవైసీ 1 అనేది కంప్లీట్ చేసుకోలేకపోతే మీరు కేవైసీ 2కి ఎలిజిబుల్ అవ్వరు. ఎందుకు అని అంటే, సెలియా ఫైనాన్స్లో మైనింగ్ అనేది కంప్లీట్ అయ్యే టైం అనేది వచ్చిందనమాట. సో ఇప్పుడు మీరు కేవైసీ 1కి ఎలిజిబుల్ అయ్యారా లేదని తెలుసుకోవడానికి ఇక్కడ పైన 3 అడ్డగీతలు ఏవైతే ఉన్నాయో దాని మీద క్లిక్ చేయండి. సో క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు క్లియర్గా చూడండి, క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు మైన్ సెలియా అనేసి 124 డేస్ అనేది నాకు చూపిస్తుంది అనమాట. దాని కింద ఫేజ్ 1 అనేది వెరిఫైడ్ అని పడింది. సో మైన్ సెలియా 124 డేస్ అని ఎందుకు పడింది అని అంటే, నేను కంటిన్యూస్గా సెలియా నెట్వర్క్లో మైనింగ్ అనేది ఒక్కరోజు కూడా గ్యాప్ ఇవ్వకుండా 124 డేస్ చేశాను కాబట్టి నాకు 124 స్ట్రీక్ స్కోర్ వచ్చిందనమాట. ఈ స్ట్రీక్ స్కోర్ అనేది కంటిన్యూస్గా ఉండడం వల్ల కూడా మీకు వచ్చేటటువంటి స్ట్రీకింగ్ బోనస్ అనేది కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. సో ఇక్కడ మినిమం 15 డేస్ ఎవరికైతే చూపిస్తుందో వాళ్ళు ఫేజ్ 1 అనేది చేసుకోవడానికి ఎలిజిబుల్ అవుతారు అనమాట. సో అలాంటి వ్యక్తులు ఏం చేయాలి అని అంటే, ఇక్కడ కేవైసీ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దీని మీద మీరు క్లిక్ చేయాలన్నమాట. క్లిక్ చేస్తే ఇక్కడ మీకు 2 ఆప్షన్స్ వస్తాయి, ఫేజ్ 1 అనేసి, ఫేజ్ 2 అనేసి. సో ఈ ఫేజ్ 1 అనేది ఏదైతే ఉందో దీన్ని మీరు క్లిక్ చేస్తే అక్కడ మీ మెయిల్ ఐడి ఒకటి అడుగుతుందండి. మెయిల్ ఐడితో పాటు ఫుల్ నేమ్ అనేది ఒకటి అడుగుతుంది. అవి 2 కూడా మీరు సబ్మిట్ చేసేస్తే మీ ఫేజ్ 1 కేవైసీ అనేది కంప్లీట్ అయిపోయినట్టు. సో ఇప్పుడు మనం ఇంకా నెక్స్ట్ అదర్ అప్డేట్స్ ఏంటి అనేది చూద్దాం. ఇక్కడ చూడండి, పైన మనకు స్క్రోల్ బార్ అనేది ఒకటి కనిపిస్తుంది చూడండి, దీన్ని నేను క్లిక్ చేస్తున్నాను. సో క్లిక్ చేస్తే ఇలా మనకు సెలియా ఫైనాన్స్ యొక్క ట్విట్టర్ పేజ్ అనేది ఓపెన్ అయిందనమాట. ఇక్కడ ఇంకా సెలియా ఫైనాన్స్ మైనింగ్లో మిగిలి ఉన్నటువంటి 5 స్టెప్స్ ఇక్కడ రాశారనమాట. ఒకటేంటి అంటే అప్లికేషన్ అప్డేట్. సో తొందరలో మనకి అప్లికేషన్ అప్డేట్ అనేది వస్తుందన్నమాట. ఈ అప్లికేషన్ అప్డేట్ అనేది ఎందుకు వస్తుంది అని అంటే, కేవైసీ 2 అనేది మనం ఏదైతే చేసుకోవాలో దానికోసం మనము ఫేస్ వెరిఫికేషన్ అనేది చేసుకోవాలి. దానికి సంబంధించిన ఫీచర్స్ ఈ యాప్ అప్డేట్లో రాబోతున్నాయి. దాంతోపాటు P2P అంటే ఎవరైతే కేవైసీ అనేది కంప్లీట్ చేసుకున్నారో వాళ్ళు ఈ సెలియా టోకెన్స్ ఏవైతే ఉన్నాయో అవి ఒక సెలియా అకౌంట్ నుంచి ఇంకొక అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేసుకోవడానికి కావాల్సినటువంటి ఫీచర్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఈ అప్లికేషన్ అప్డేట్లో యాడ్ చేయబోతున్నారు అనమాట. సో ఫస్ట్ యాప్ అప్డేట్ అనేది అది. సెకండ్ ఆప్షన్లో ఏదైతే ఉందో ఎయిర్ డ్రాప్ 3 అనేది ఆల్రెడీ మనం ఎయిర్ డ్రాప్ 1, ఎయిర్ డ్రాప్ 2 ఆల్రెడీ పార్టిసిపేట్ చేసామన్నమాట. సో ఈ ఎయిర్ డ్రాప్ 3 అనేది ఈ మంత్ ఎండ్లో స్టార్ట్ అవబోతుంది. అంటే జూలై 30వ తేదీ మనకి ఈ ఎయిర్ డ్రాప్ 3 అనేది స్టార్ట్ అవబోతుంది. అప్పుడు కూడా సేమ్ ఎయిర్ డ్రాప్ 1, ఎయిర్ డ్రాప్ 2లో
ఏ విధంగా కొన్ని టాస్క్లు అనేవి చేశామో అటువంటి టాస్క్లు ఇస్తారు. ఆ టాస్కులు మనం కంప్లీట్ చేసేస్తే మనకు ఒక 20 నుంచి 50 సెలియా టోకెన్స్ అనేవి ఫ్రీగా వచ్చే ఛాన్స్ అనేది ఉందన్నమాట. దాని తర్వాత KYC 2. ఈ KYC 2 కోసం ఏం చేయాలి అని అంటే ముందు మనం KYC 1 అనేది ఏదైతే ఉందో దాన్ని క్వాలిఫై అయిపోవాలి. KYC 1 క్వాలిఫై అయిపోతే మనం KYC 2కి ఎలిజిబుల్ అయినట్టే. సో ఈ KYC 2 అనేది చేసుకోవడానికి మనకు కావాల్సింది ఏంటి, ఆ KYC 2 ఎలా ఉండబోతుంది అనేది కూడా ఇప్పుడు చెప్తాను మీకు. సో మనకి KYC 2 అనేది ఏదైతే ఉందో అది చేసుకోవాలి అంటే ఒకటి మనం ఫేస్ వెరిఫికేషన్ అనేది చేసుకోవాలి. దాంతోపాటు వ్యాలెట్ సబ్మిషన్ అని అంటే మీకు ఆల్రెడీ తెలిసిందే, ట్రస్ట్ వ్యాలెట్ లేకపోతే మెటామాస్క్ మీరు ఓపెన్ చేసి దాంట్లో BNB స్మార్ట్ చైన్ లేకపోతే BSC స్మార్ట్ చైన్ ఏదైతే ఉందో దాని అడ్రస్ అనే దాన్ని కాపీ చేసి తీసుకొచ్చేసి మన సెలియా అప్లికేషన్లో సబ్మిట్ చేయాలన్నమాట. సబ్మిట్ చేస్తే అప్పుడు మనకు KYC 2 అనేది కంప్లీట్ అవుతుంది. సో ఈ KYC 2 కోసం ఏదైతే ఫీచర్స్ ఉన్నాయో ఆ ఫీచర్స్ ఇంకా రాలేదు. అంటే ఓన్లీ వ్యాలెట్ సబ్మిట్ చేసేటటువంటి ఆప్షన్ ఏదైతే ఉందో అదైతే ఇచ్చారు, కానీ ఇంకా అది యాక్టివేట్ అవ్వలేదన్నమాట. సో అది ఎక్కడుంది అనేది కూడా నేను ఇప్పుడు చూపిస్తాను మీకు. అప్లికేషన్ ఓపెన్ చేసిన తర్వాత పైన 3 అడ్డగీతలు ఏవైతే ఉన్నాయో ఆ మెనూ బార్ దాని మీద క్లిక్ చేశానండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ KYC అనే ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద మళ్ళీ నేను క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి మనకు ఫేజ్ 2 చూపిస్తుంది. ఫేజ్ 1 ఆల్రెడీ నేను క్వాలిఫై అయిపోయాను. ఫేజ్ 2 ఏదైతే ఉందో దాని మీద క్లిక్ చేశాను. ఇక్కడ చూడండి క్లియర్గా మనకేం చెప్పారంటే BEP20 అంటే BNB స్మార్ట్ చైన్ అడ్రస్, లేకపోతే బైనాన్స్ స్మార్ట్ చైన్ BNB లేకపోతే BEP 3 కూడా ఒకటేనండి. ఈ అడ్రస్ ఏదైతే ఉందో దాన్ని ట్రస్ట్ వ్యాలెట్ మెటామాస్క్లో నుంచి తీసుకొచ్చి కాపీ చేసి మనం ఇక్కడ ఇవ్వాలి. సో ఇక్కడ మనకు ఇంకా ఆప్షన్ అనేది ఎనేబుల్ అవ్వలేదు అనమాట. ఆప్షన్ అనేది ఎనేబుల్ అయితే ఇక్కడ ఏం జరుగుతుంది అని అంటే మనకు అడ్రస్ పేస్ట్ చేసే ఒక ఆప్షన్ వస్తుంది, ఒక కాలము. దాంతోపాటు మన ఫేస్ వెరిఫికేషన్. సో ఈ రెండిటికి సంబంధించి ఇక్కడ ఒక 2 కాలమ్స్ వస్తాయి. ఈ 2 కాలమ్స్లో మనం కావాల్సినటువంటి డీటెయిల్స్ అనేవి ఇవ్వాలన్నమాట. సో ఇది KYC 2 అనేది కంప్లీట్ చేసుకునే విధానం అండి. సో అది ఎప్పుడైతే వస్తుందో అప్పుడు నేను మళ్ళీ మీకు లైవ్ వీడియో ద్వారా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దాని తర్వాత నెక్స్ట్ ఆప్షన్ ఏంటి, ఫోర్త్ది. ఈ ఫోర్త్ది ICO అంటే ఏంటి అనేది మీ అందరికీ తెలిసిందే. ఇనిషియల్ కాయిన్ ఆఫరింగ్ అని అంటే ఏదైనా ఒక క్రిప్టో ప్రాజెక్ట్ అనేది మైనింగ్ కంప్లీట్ అయిన తర్వాత లిస్టింగ్కు ముందు ప్రీ సేల్ లేకపోతే ICO అని అంటారు. దాని ద్వారా ఏంటి అంటే మనకు డిస్కౌంట్ రేట్లో కొన్ని టోకెన్స్ అనేసి పబ్లిక్ సేల్లో పెడతారనమాట. సో ఎవరైతే మైనింగ్ చేయలేదో లేకపోతే మైనింగ్ చేసి మా దగ్గర తక్కువ టోకెన్స్ ఉన్నాయి అనే ఆలోచన ఎవరైతే ఉన్నారో వాళ్ళు కానీ, లేకపోతే సెలియా ఫైనాన్స్ ద్వారా మనకు ఫ్యూచర్ బాగుంటుంది అనే ఆలోచన ఉన్న వాళ్ళు కానీ ఈ ICO అనేది ఏదైతే ఉందో దాంట్లో పార్టిసిపేట్ చేస్తారండి. సో ఈ ICOలో కూడా 3 స్టెప్స్ ఉంటాయి. స్టెప్ 1, స్టెప్ 2, స్టెప్ 3. సో ఈ ICO 1, 2, 3 ఈ 3 కూడా 15 రోజుల వ్యవధిలో అంటే 1.5 month టైంలో మనకి ఉండబోతుంది అనమాట. సో ఇది ఎప్పుడు స్టార్ట్ అయ్యిద్ది అంటే ఆగస్టు 15వ తేదీ నుంచి స్టార్ట్ అయ్యి సెప్టెంబర్ 15వ తేదీ లేకపోతే ఆగస్ట్ ఎండింగ్ నుంచి స్టార్ట్ అయ్యి సెప్టెంబర్ ఎండింగ్ వరకు కూడా మేబీ ఈ ICO అనేది ఏదైతే ఉందో అది ఉండబోతుంది అనమాట. సో ఈ ICO టైంలో మనం కావాలంటే ఆ పబ్లిక్ సేల్లో మనం టోకెన్స్ అనేవి బై చేయవచ్చు. సో దాని తర్వాత లాస్ట్ స్టెప్ ఏదైతే ఉందో ఇది లాంచ్ అనమాట. సో ఈ లాంచింగ్ అనేది మనకు అక్టోబర్ 1st వీక్లో ఉండబోతుంది. సో ఈ అక్టోబర్ 1st వీక్లో మనం లాంచ్కి ఎలిజిబుల్గా ఉండాలి అని అంటే మనం ఖచ్చితంగా చేయాల్సింది ఏంటంటే ఇప్పటివరకు ఎవరైతే KYC 1 అనేది కంప్లీట్ చేసుకోలేదో వాళ్ళు కంప్లీట్ చేసుకొని తర్వాత నెక్స్ట్ మంత్ 15వ తేదీ రాబోతున్నటువంటి ఈ KYC 2 ఏదైతే ఉందో దానికి ఎలిజిబుల్ అయ్యి తర్వాత KYC 2 అనే దాన్ని సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకుంటే మీరు ఈ లిస్టింగ్ లేకపోతే లాంచ్ అనేది ఏదైతే ఉందో దానికి ఎలిజిబుల్ అవుతారనమాట. సో దాంతోపాటు ఇక్కడ మనకు సెలియా ఫైనాన్స్ యొక్క అఫీషియల్ ట్విట్టర్ ద్వారా మనం అప్డేట్స్ చూస్తే చూడండి ఇక్కడ క్లియర్గా ఒక ట్వీట్ అనేది కనిపిస్తుంది. ఈ ట్వీట్లో వీళ్ళు ఏం చెప్తున్నారు అని అంటే సెలియా ఫైనాన్స్ యొక్క CEO ఎవరైతే ఉన్నారో ఎమాన్యుయల్ అఫ్యూలా, తర్వాత CTO అనే పర్సను, దాని తర్వాత
సిసిఓ. సో వీళ్ళు ముగ్గురితోటి ఏఎంఏ సెషన్ అనేది ఒకటి ఉండబోతుంది అనమాట. అది ఎప్పుడు ఉండబోతుందంటే ఈ నెల 13వ తేదీ, జూలై 13వ తేదీ మనకు ఈ సెషన్ అనేది ఉండబోతుంది. సో ఈ సెషన్ అనేది ఎప్పుడైతే మనకు కంప్లీట్ అయిద్దో, ఆ కంప్లీట్ అయిన తర్వాత మనకు పూర్తిగా ఇప్పుడు ఏదైతే మనం డిస్కస్ చేసామో ఇప్పటి వరకు దానికి సంబంధించినటువంటి డీటెయిల్స్ అన్నీ, అప్లికేషన్ అప్డేట్, KYC2 ఏ విధంగా ఉండబోతుంది, దాని తర్వాత ICO ఎలా ఉండబోతుంది, లాంచింగ్ అనేది ఎలా ఉండబోతుంది అనేది కూడా ఆ ఏఎంఏ సెషన్ ఏదైతే ఉందో ఈ నెల 13వ తేదీ జరగబోయేటటువంటి ఏఎంఏ సెషన్లో డిస్కషన్ అనేది జరిగి తర్వాత పూర్తిగా మొత్తం రివీల్ చేస్తారనమాట. చూడండి, ఇక్కడ మీకు ఇంకొక స్క్రీన్ షాట్ కూడా చూపిస్తున్నాను. సెలియా 13 జూలై. సో 13వ తేదీ జూలైన ముందు మనం చెప్పుకున్నట్టే అప్లికేషన్ గురించి డిస్కషను, KYC2, ICO, లిస్టింగ్, ఈ మూడిటి గురించి కూడా ఉండబోతుంది మీటింగ్ అనేది ఇక్కడ క్లియర్గా చెప్తున్నారనమాట. సో ఇంతేనండి మనకు సెలియా ఫైనాన్స్ యొక్క డిస్కషన్ అనేది ఈ వీడియోలో ఇంతటితో ముగిస్తున్నాను. సో మీలో ఎవరైనా KYC1 అనేది కంప్లీట్ చేసుకోకుండా ఉండుంటే వాళ్ళందరికీ రిమైండర్ అనేది ఇవ్వాలి అని చెప్పేసి నేను ఎస్పెషల్లీ ఈ వీడియో అనేదాన్ని చేశానండి. సో మీకు వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, మన క్రిప్టో ఇన్ఫర్మేటిక్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. దాంతోపాటు వీడియో యొక్క డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి టెలిగ్రామ్ లేదా వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. అక్కడ మీకు మినిట్ టు మినిట్ అప్డేట్స్ అనేవి తెలుస్తూ ఉంటాయి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఎవ్రీవన్. థ్యాంక్ యూ వెరీ మచ్.